ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ప్రజెంట్ ఖమ్మంకి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఖమ్మంలో ఎక్కడ పడితే అక్కడ ఊర్లలో ఇల్లులు కూడా కొట్టేస్తున్నారు. మనుషులకు సంబంధించి రోడ్ల మీద వదిలేస్తున్నారు. పోలీసులు అయితే కనీసం ఆఖరిసారి ఇల్లులు కూడా చూసుకొని ఇవ్వట్లేదు. ఇక్కడేమో ఇల్లులు కూడా కొట్టుకుంటా, హైదరాబాద్లో మేము ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామనడం కరెక్టే అంటారు సార్ తెలంగాణ గవర్నమెంట్? అంటే నువ్వు చెప్పే సంఘటన ఏంటంటే, ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం వెరుగుమట్ల గ్రామం భూదాన్ వినోబా బాబాయ్ నగర్ లేదా వినోబా నవోదయ కాలనీలో అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదలు, కొన్ని ఏళ్ళుగా నివాసం ఉంటున్నటువంటి పేదల్ని దారుణంగా ఇంట్లో నుంచి లాగేసి ఇల్లు కూల్చివేసి వాళ్ళ ఆర్తనాదాలు కూడా వినకుండా పోలీసు బుట్టతోటి అణిచివేసినటువంటి సంఘటన, దారుణమైనటువంటి సంఘటన. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖండించాల్సిందే. మనిషి అనేవాడు ఎవడైనా దాన్ని ఖండించాల్సిందే. ఇప్పుడు నేనేమంటానంటే, ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటి? ఏం పేదల కోసం ఆ ఇల్లు ఇవ్వడానికి మీకున్న నొప్పి ఏంటి? ఒక అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకున్నారనుకో, కొంత రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళ నుంచి వసూలు చేసుకొని మీరు పర్మనెంట్ చేయండి, పట్టాలు ఇవ్వండి పేదలకే ఇస్తుంది. మీరు పెద్దలు తినడానికి చాలా భూములు కావాలి, కానీ పేదలకి ఇవ్వడానికి నొప్పి ఏంటి? ఇది రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న, నేను అడుగుతుంది కాదు. ఇప్పుడు మనం రాకన్నా ముందు ఇదే మాట్లాడారు. లెగ్రైజేషన్ చేయడం అనేది గతంలో ఉందిగా, లెగ్రైజ్ చేయండి. ఆక్రమించుకుని కొన్నేళ్ళుగా ఉంటున్నారు. అది రెండోది ఏంటంటే, నా ఉద్దేశం అక్రమంగా ఆక్రమించుకుని ఉంటున్నారు, కట్టుకున్నారు. ఇది కదా నీ ఆరోపణ. కట్టుకున్నప్పుడు నిద్రపోతున్నావా? కట్టుకున్న తర్వాత మీరే కదా ఇచ్చేసాం పైనుంచి, మరి ఎందుకు పర్మిషన్లు ఇప్పించారు? కట్టుకునేటప్పుడే నిద్రపోయావు, కట్టుకోవడం అయిపోయిన తర్వాత పూర్తి చేస్తావా? ఇన్నాళ్ళు నువ్వు మున్సిపల్ ట్యాక్స్ కట్టుకున్నావు, వాటర్ బిల్ కట్టుకున్నావు, ఇప్పుడు వచ్చి అక్రమం అంటున్నావు. అక్రమం అంటే నీకున్న హక్కు ఏంటి? అసలు ఎవడు అక్రమం, ఎవడు కూర్చేయాలి? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకు? నాకు సేవ చేయరాని ఉద్యోగం ఇచ్చాను. నేను ఎమ్మెల్యేగా గెలిపించింది జీతం ఇస్తాం దేనికోసం? ఎవడిస్తున్నాడు జీతం? ప్రజలు ఇస్తున్నారు. మనం కట్టే ట్యాక్స్ నుంచి ఎమ్మెల్యేలకు జీతాలు పోతున్నాయి, మంత్రులకు జీతాలు పోతున్నాయి, ముఖ్యమంత్రికి జీతాలు పడుతున్నాయి. కరెక్టే సార్. ఇవాళ ఫిబ్రవరి 28వ తారీఖు ఇవాళ శాలరీస్ పడిపోతున్నాయి అందరి అకౌంట్లో. రైతులకి రైతు భరోసా పడలేదు, కానీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రికి జీతాలు పడిపోతున్నాయి. ఎందుకు ఇస్తున్నారు ప్రజల జీతాలు? మనం జీతగాలం పెట్టుకున్నాం మన సర్వీస్ చేయడానికి. ఆ జీతగాలు వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నారు. ఎవరిచ్చారు అధికారం? ఇవాళ ఇల్లు గురి చేసే అధికారం కళ్ళు నెత్తికెక్కాయా? అంటే అధికారం వస్తే నేను పాలకుని, వీళ్ళు ప్రజలంతా పీడితులా? అంటే అధికారం ఇచ్చిన వాళ్ళు, ఓట్లు వేసిన వాళ్ళు, నేను గెలిపించిన వాళ్ళు పిచ్చిన వాళ్ళు వాళ్ళ మీద నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తారు వీళ్ళంతా. ఎలా దుర్మార్గం ఏంటంటే, అక్కడ రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నారు. సీనియర్ రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా. కనీసం సెన్స్ లేదా? ఇప్పుడు వీళ్ళ ఇల్లు ఇలాగే కూలబెడితే ఊరుకోగలరా? వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ ఇల్లు వదిలేయండి సార్. ఎవరన్నా ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు కట్టుకుని ఇల్లులను ఒక 2-3 కూలబెట్టడం ఇన్కన్వెన్షన్ కాకుండా నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. అక్రమంగా ఆక్రమించారని నువ్వు కూల్చివేసావు కదా. హైడ్రా నోటీసులు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు సోదరుడి ఇంటికి. ఇట్లా గురి చేస్తారా? రేవంత్ రెడ్డి గారు సోదరుడి ఇంటికి కూర్చేరారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు సోదరుడికి ఒక న్యాయం, సామాన్యుడికి మరొక న్యాయమా? ఏంటి రేవంత్ రెడ్డి గారు సోదరుడికి ఉన్న రాజ్యాంగం ఏంటి? రాజ్యాంగ హక్కు ఏంటి? పేదవాడికి లేని రాజ్యాంగ హక్కు ఏంటి? ఎమ్మెల్యే తమ్ముడు అంతే. అంటే ముఖ్యమంత్రి గారు తమ్ముడు ఒకటి, సామాన్యుడు మరొకట. ఏంటిది? ఎటు వెళ్తుంది ఈ సమాజం? నేను అన్న గాంధీ విగ్రహం కోసం 450 ఇల్లు కూర్చివేయడానికి సిద్ధపడుతున్నారే, మరి ఇలాగే ఇల్లు కూడా కూర్చేయండి. అసలు ఇదంతా కాదబ్బా. నేను అడుగుతున్నా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని. తెలంగాణ జాతిపిత, మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ గారు పుట్ట పెడతానని మీరు అంటున్నారు కదా, విగ్రహం పెడతానంటున్నారు కదా, సరే పెట్టుకోండి. నేను అనేది ఏంటంటే, మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత, మీ ఇల్లు గురి చేసి విగ్రహం పెడదాం, మీరు ఒప్పుకుంటారా? మీ ఇల్లు గురి చేసి విగ్రహం పెడదాం, బాగుంటుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు సార్? అని ఏంది మరి? లేదు, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు గురి చేసి కొమరం భీం బొమ్మ పెడదాం. తెలంగాణ చరిత్రతో సంబంధం ఉన్న వాళ్ళ పేర్లు నేను చెప్తున్నా ఇవన్నీ కూడా. కొమరం భీముని పెడదాం. లేదు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇల్లు కూల్చేసి చాకలేరమ్మ బొమ్మ పెడదాం, ఒప్పుకుంటారా? అంటే మీ ఇల్లు కూల్చేసి ఏ విగ్రహాలు పెట్టరు, పేదోడి ఇల్లు కూల్చేసి గాంధీ విగ్రహాలు పెడతామంటే గాంధీ గారు కోరుకున్నారా?
ఆ మూసీ నది పక్కన ఎవరు ఉండలేరబ్బా, గాంధీ గారు ఎక్కడ ఉంటారు పాపం, ఆ బుద్ధుడు పాపం ఆయన నోరుంటే కనుక నన్ను ఇక్కడ తీసుకుంటారు అని దండం పెట్టుంటాడు పాపం. ఆ బుద్ధుడు మౌనంగా ఉంటున్నాడు కానీ ఆయనకే కనుక నోరు ఉండుంటే, ప్రాణం ఉండుంటే నన్ను ఇక్కడ తీసేయండి అర్జెంటుగా అని చెప్పి అంటాడు. అర్థమైంది. ఎవరు ఇప్పుడు అసలు విగ్రహాలు ఎందుకు పెడతాం చార్మి? ఈ తరానికి ఆ పెద్దలు తెలవాలి, వాళ్ళ ఆశయాలు తెలవాలి, ఇన్స్పిరేషన్ గా పెడతాం, వాళ్ళ విలువలు తెలవాలి, వాళ్ళ ఆశయాలు తెలవాలి, అంతే కదా. వాళ్ళు ఎవరో తెలియాలి ఈ జనరేషన్ కానీ. అసలు పాలకుడిగా ఉన్న నువ్వే వాళ్ళని పాటించవు, వాళ్ళ ఆశయాలు పాటించవు, వాళ్ళ విలువలు పాటించవు. వాళ్ళు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెట్టారు. అంబేద్కర్ రాజ్యాంగ విలువలు పాటిస్తున్నారా వీళ్ళు? గట్టిగా మాట్లాడతా విలువలు ఏందో కూడా తెలియదు కానీ విలువలు అంటే ఉలవలా అంటారు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు వచ్చేసి నాయకులై ప్రజల మీద దండయాత్ర చేస్తారు. నేను అర్థం చేసుకుంటా మీరు చెప్పేది. బట్ ఇప్పుడు ఏమైతుందంటే ఒక దిక్కు కూలగొడుతున్నారు, అదే విధంగా ఇటు దిక్కు కడతాము అంటున్నారు. ఇందిరా ఇల్లులు 17,000 మందికి ఇస్తాము, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు పాతే ఉన్నాయి ఇస్తామని కూలగొట్టడం ఎందుకు? ఇక్కడ మళ్ళీ ఇస్తామని చెప్పడం ఎందుకు? ఎవరొక్క సొమ్ముతో ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి తీసుకొచ్చిస్తున్నాడా, లేదా ఇంకో మంత్రి ఇంట్లో నుంచి తీసుకొచ్చిస్తున్నాడా, లేదా పైన ఉన్నటువంటి మోడీ ఇంట్లో నుంచి తీసుకొచ్చిస్తున్నారా? ఎవరి ఇంట్లో నుంచి ఇస్తున్నారు? ప్రజల డబ్బులే కదా మీరు ఇందిరా ఇల్లు కట్టించిన. ఆ పేదలు ఇల్లు కూల్చేయడం ఎందుకు? మరి అదే ఇందిరా ఇల్లు అనుకోండి, కూడా పేరు పెట్టుకుని కావాలంటే రంగులు వేసుకోండి, ఎవడు కాదన్నాడు? గవర్నమెంట్ స్థానంలో మీరు కట్టుకున్నారు కాబట్టి మా రంగులు వేసుకుంటాం అంటే పేదలు కాదన్నారు. ఎందుకంటే ఇల్లు పర్మనెంట్ సార్లు మాకు, మా జీవితం వెళ్ళిపోతే సారి మాకెందుకు ఈ రాజకీయం అనుకుంటారు వాళ్ళు. రెండోది, ఏ ఖమ్మం జిల్లా గురించి నువ్వు చెప్తున్నావు? ఆ ఖమ్మం జిల్లాలో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే 9 అసెంబ్లీ స్థానాలు నీ పార్టీకే వచ్చాయి. ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి బీఆర్ఎస్ గెలిచింది. ఆ ఒక్కరు కూడా నీ పార్టీలోనే చేరారు. మొత్తం 10కి 10 గుండు గుప్తాగా నీ పార్టీలోనే ఉన్నాయి. అంటే నీ పార్టీని గెలిపించటం వాళ్ళకి ఖమ్మం ప్రజలు చేసిన తప్ప. ఖమ్మం జిల్లాకున్న 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే నీ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు పడిపోయింది. మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్న సీట్ అన్ని 66. సరే, సిపిఐతో కలిపి 67 అనుకో. 67 నుంచి 9 తీసే 58. అంతేగా, 58 స్థానాలతో గవర్నమెంట్ రన్ కాదు. గవర్నమెంట్ రన్ కావాలంటే 60 స్థానాలు కావాలి. అనే ఖమ్మం జిల్లా లేకపోతే నీ గవర్నమెంట్ లేదు, నీకేమీ ఉండదు. మరి ఖమ్మం జిల్లాలో నువ్వు పేదల మీద దాస్తికం చేస్తావా? అంటే దీనికి ఎండుపడే అవకాశం ఏమైనా ఉందా సార్? ఫైనల్ గా ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఎక్కడ కూర్చివేశారో అక్కడే వాళ్ళు ఇల్లు కట్టియాలి. లేకపోతే వాళ్ళు వచ్చేసి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉంటారు, లేదంటే తుమ్మల నాగేశ్వరరావు గారి ఇంట్లో ఉంటారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఉంటారు. నేను అదే ప్రజలను అడుగుతున్నాను, మీరు వచ్చేసి మీరేం ఫికర్ కాకండి. స్వర్ణ భారతిలో ఉండాల్సిన అవసరం మీకు లేదు, ఇందిరా మిల్లులో ఉండాల్సిన అవసరం మీకు లేదు. వచ్చి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఉండండి, లేదంటే తుమ్మల నాగేశ్వరరావు గారి ఇంట్లో ఉండండి, లేదా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉండండి. ఏదైనా ప్రజలు నోరు మూసుకున్నంత కాలం నాయకులు ఇలా మాట్లాడతారు కాబట్టి నోరు తెరవటం నేర్చుకోవాలి ప్రజలంతా కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.